సరిపోదా శనివారం మీద నా ఒపీనియన్ చెప్పే ముందు ఒక పర్సనల్ కన్ఫెషన్ ఏంటంటే, ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ తెలుగులో నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్లో ఒకరు. అలాగే ఏ జోనర్లో సినిమా చేసినా సరే ఆడియన్స్కి మాత్రం మంచి కంటెంట్ ఇవ్వాలి అని కష్టపడే హీరో నాని గారు అంటే కూడా నాకు రెస్పెక్ట్ ఎక్కువే. సో ఈ సరిపోదా శనివారం గురించి మాట్లాడేటప్పుడు ఆబ్జెక్టివ్గా జడ్జ్ చేయడం కష్టం, ఎందుకంటే ఎంత లేదనుకున్నా సరే సబ్కాన్షియస్గా ఆ పర్సనల్ బయాస్ ఉంటుంది. సో ఈ వీడియోని రివ్యూలా కాకుండా జస్ట్ ఒక ఒపీనియన్లా మాత్రమే చూడమని నా మనవి. ఇకపోతే స్పాయిలర్స్ లేకుండా సినిమాలో నాకు నచ్చిందేంటో చెప్తాను. ముందుగా ఇట్స్ ఎ డీసెంట్లీ ఎంగేజింగ్ యాక్షన్ ఎంటర్టైనర్. సరిపోదా శనివారం మూవీలో కథ కొత్తదేమీ కాదు. ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసినటువంటి విజిలాంటీ కమ్ సూపర్ హీరో సేవియర్ ట్రోప్నే ఈ సినిమాలో కూడా వాడుకున్నారు. కాకపోతే ఇందులో హీరో క్యారెక్టర్ ఓన్లీ శనివారం మాత్రమే తన కోపాన్ని చూపిస్తాడు అన్న కాన్సెప్ట్ ఈ తెలిసిన కథలో కూడా ఒక ఎంగేజింగ్ ఎనర్జీని తీసుకొచ్చింది. అంటే సపోజ్ కొన్ని క్రూషియల్ సీన్స్లో హీరో యాక్షన్స్ని గైడ్ చేయడానికి ఈ టైం అనే ఎలిమెంట్ని వాడుకున్నారు. దీనివల్ల సస్పెన్స్ అండ్ యాంటిసిపేషన్ కొంతవరకు వర్కౌట్ అయినాయి. అయితే అన్ని చోట్ల ఈ శనివారం పాయింట్ పర్ఫెక్ట్గా పేలిందని చెప్పలేను. కొన్ని చోట్ల ఖచ్చితంగా ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. కానీ చివరి వరకు సినిమా మాత్రం ఎంగేజింగ్గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. దీనికి మెయిన్ రీజన్ జేక్స్ బిజోయ్ బీజిఎం. కానీ వివేక్ పెట్టిన దానికి ఇంకా 2-3 ఇంతలు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు జేక్స్ బిజోయ్. సినిమా రిలీజ్కి ముందు నాని ఇలా ఎందుకన్నారో సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. జేక్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని నిజంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడా తగ్గలేదు, నిజంగా ఎరగొట్టేశాడు. నెక్స్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో నాని గారు ప్లే చేసిన సూర్య క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అయితే డ్రామా కంటే కూడా యాక్షన్ పార్ట్కే ఎక్కువ స్కోప్ ఉంది. అయినా సరే నాని పర్ఫార్మెన్స్ వల్ల, సూర్య బ్యాక్ స్టోరీ వల్ల ఆ శనివారం లాజిక్ మనకి బాగానే కనెక్ట్ అవుద్ది. అలాగే విలన్ దయా క్యారెక్టర్లో ఉన్న ఆ ఎక్సెంట్రిసిటీని, క్రూయల్టీని ఎస్జే సూర్య గారు యాజ్ యూజువల్గా ఆయన స్టైల్లో ఎంటర్టైనింగ్గానే పోర్ట్రే చేశారు. నాని అండ్ ఎస్జే సూర్య వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లు సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. నిజంగా ఇద్దరి పర్ఫార్మెన్స్ చాలా సీన్స్ని ఎలివేట్ చేసింది. మిగిలిన వాళ్ళల్లో సాయి కుమార్ గారి పర్ఫార్మెన్స్ కొంచెం ఫ్రెష్గా అనిపించింది. అయితే ఈ సినిమా మొత్తం చూశాక వివేక్ ఆత్రేయ రైటింగ్లో ఉండే ఆ ఫ్రెష్ అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ మూవీలో కొన్ని చోట్ల మిస్ అయినట్టు అనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ పరంగా చూసుకుంటే విజువల్గా ఆ సెటప్ ఉన్నా సరే ఫైట్ కొరియోగ్రఫీ ఇంతకు ముందు చూసినటువంటి సినిమాల్లాగే రొటీన్గా అనిపించింది. వివేక్ ఆత్రేయ సిగ్నేచర్ స్టైల్లో మల్టిపుల్ స్టోరీ థ్రెడ్స్ రన్ అవుతూ కొన్ని యాక్షన్ సీన్స్లో ఆ సస్పెన్స్ అండ్ యాంటిసిపేషన్ బాగానే వర్కౌట్ అయింది. థీమాటిక్గా చూసుకుంటే బేసిక్గా ఈ సరిపోదాలో కథ మొత్తం కూడా యాంగర్, ఫియర్ అండ్ కరేజ్ ఈ 3 ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ థీమాటిక్ ఎలిమెంట్స్ని క్యారెక్టరైజేషన్ అండ్ ఎమోషన్స్కి కన్వర్ట్ చేయడంలో స్క్రీన్ ప్లే పరంగా కొద్దిగా లాస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. మాస్ మూమెంట్స్ని కూడా వివేక్ బాగానే హ్యాండిల్ చేశారు. కాకపోతే సోకులపాలెం ఊర్లో జరిగే ఎపిసోడ్స్ మాత్రం ఎమోషనల్గా అంత ఇంపాక్ట్ చూపించలేదు. ఫైనల్గా నా ఫీలింగ్ ఏంటంటే, ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పే కదా వివేక్ ఆత్రేయ నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్లో ఒకరు అని. సరిపోదా చూసిన తర్వాత ఆ స్టేట్మెంట్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే స్టిల్ కొన్ని ఫ్లాస్ ఉన్నా కానీ సరిపోదా శనివారంలో రైటింగ్ సాలిడ్ ఉంటుంది, ఎక్కడ వేస్ట్ సీన్లు ఉండవు. అన్నిటికీ మించి ఒక పర్పస్ డ్రివెన్ మాస్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఇంతకు ముందు క్రైమ్ అండ్ రామ్ కామ్ ఈ రెండిట్లోనూ రైటింగ్ పరంగా ఒక ఫ్రెష్ స్టాండర్డ్ని మెయింటైన్ చేసినటువంటి వివేక్ ఆత్రేయ నుండి యాక్షన్ అండ్ మాస్ మూమెంట్లకు వచ్చేసరికి సినిమా లవర్గా మనం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకుంటాం. మేబీ అవి రీచ్ అవ్వకపోవచ్చు. సో నాలాగా ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎంతూజియాజం ఎక్కువ పెట్టుకోకుండా సినిమా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.